హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కొన్ని డిసిషన్స్ తీసుకుంది. అయితే ఆ కొన్ని అప్డేట్స్ ఏంటి అంటే ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ పాపులేషన్ సెన్సెస్తో పాటు క్యాస్ట్ సెన్సెస్ చేయబోతుంది. అంటే జనగణనతో పాటు కులగణన చేయబోతుంది. అయితే ఇంతవరకు భారతదేశంలో కేవలము జనగణన మాత్రమే చేయడం జరిగింది. అయితే ఇది ఏం చేస్తాయంటే జనగణన భారతదేశంలో పాపులేషన్ ఎంత ఉంది, ఎంతమంది అయితే నివసిస్తున్నారు భారతదేశంలో, ఎవరైతే యాక్టివ్ అంటే జీవించే పర్సన్స్ ఉన్నారో వారి యొక్క డాటాని తీయడం జరుగుతుంది. పాత యొక్క డాటా అయితే ఎవరైతే చనిపోయారో ఎవరైతే లేరో వారి యొక్క డాటాని జరిపేయడం జరుగుతుంది. ఏ రాష్ట్రాలలో ఎంతమంది నివసిస్తున్నారు అనేది దీని ద్వారా మనకు తెలిసేది. దాంతోపాటు ఒక రిలీజియస్ పరంగా కూడా ఎంత జనాభా అనేది ఉందనేది మనకు తెలిసేది. అయితే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ జనగణనతో పాటు కూడా కులగణన అనేది చేస్తుంది. అయితే కులగణన చేయడం వల్ల ఏ క్యాస్ట్ లో ఎంతమంది ఉన్నారు, బీసీస్ లో ఎంతమంది ఉన్నారు, ఓసీస్ లో ఎంతమంది ఉన్నారు, ఎస్సీస్ లో ఎంతమంది ఉన్నారు, మైనార్టీలో సబ్ క్యాస్ట్లలో ఎంతమంది ఉన్నారు, దాంతో పాటుగా ఎస్టీలో ఎంతమంది ఉన్నారు, ఇలా ఏ ఒక్క క్యాస్ట్ లో ఎంతమంది ఉన్నారు అనేది పర్టికులర్ గా ఇప్పుడు అనేది తెలుస్తుంది. దీనిపైన నిన్న భారత గవర్నమెంట్ ఐటీ మినిస్టర్ దీనిపైన ఒక అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ సంవత్సరము లేకుంటే వచ్చే సంవత్సరంలో జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని చెప్పడం జరిగింది. దీనిపైన స్వాతంత్ర పార్టీలు, అపోజిషన్ పార్టీస్ అన్ని సమర్థించాయి, దీన్ని అప్రిషియేట్ చేశాయి, దీన్ని వెల్కమ్ చేశాయి. అయితే అపోజిషన్ పార్టీస్ ఎప్పటి నుంచో ఈ కులగణన అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా రోజుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా బీహార్లో ఈ కులగణన జరిగింది, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో జరిగింది, దాంతోపాటు తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో జరిగింది. అయితే ఈ కర్ణాటక, తెలంగాణ, బీహార్లో ఏదైతే కులగణన జరిగిందో అంటే క్యాస్ట్ పరంగా ఎంతమంది నివసిస్తున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది ఇది సర్వే చేసి చెప్పడం అనేది జరిగింది. ఎవరెంత ఆంధ్రప్రదేశ్లో చేసిన సర్వే అనేది ఇంకా రిపోర్ట్ అనేది రాలేదు. అయితే స్టేట్స్లో చేస్తే దీన్ని సర్వే అంటారు, కంట్రీ పరంగా చేస్తే దీన్ని సెన్సస్ అని అంటారు. అయితే దీనివల్ల కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా ఒక క్యాస్ట్లో కానివ్వండి, ఒక రిలీజియన్లో ఒక క్యాస్ట్లో కానివ్వండి, ఏదైతే పాపులేషన్ తక్కువ ఉంటుందో వాళ్ళు ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వరకు వెల్ఫేర్ స్కీమ్స్ అందకపోయే ఛాన్సెస్ కూడా ఉంది. ఎవరైతే ఎక్కువ మంది ఉంటారో, ఏ క్యాస్ట్లో అయితే ఎక్కువ మంది ఉంటారో దీన్ని పొలిటికల్గా మిస్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకు ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చి వీళ్ళకు తక్కువ ఇస్తే ఒక రకంగా నష్టం జరిగే ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇంకో ఇష్యూ ఏంటంటే దీనిపైన అంటే రేపటి రోజు క్యాస్ట్ సెన్సస్ పైన అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ అంటే పార్టీస్ అంటే ఏదైతే క్యాస్ట్లో పీపుల్ ఉంటారో వారి యొక్క క్యాస్ట్లో తక్కువ మంది ఉంటే, అంటే ఆ కమ్యూనిటీలో తక్కువ మంది ఉంటే వారికి ఛాన్సెస్ కూడా రాకపోయే ఛాన్సెస్ కూడా ఉంది. అయితే ఇలాంటి కన్సర్న్స్ ఉన్నాయి. చూద్దాం ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటుందో. అయితే క్యాస్ట్ సెన్సస్ అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పాను. క్యాస్ట్ సెన్సస్ మరియు పాపులేషన్ సెన్సస్ అంటే ఏంటిదని చెప్పాను. అయితే ఈ సెన్సస్ అనేది రాబోయే కాలంలో చేయబోతున్నారు. చూద్దాం క్యాస్ట్ సెన్సస్ వల్ల ఎంతమందికి లాభపడతారో, ఇది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. రేపటి రోజు మనం తెలుసుకుందాం. ఇంతటితో నా టాపిక్ అనేది పూర్తయింది. ఇది మీకు ఈజీ వేలో అర్థమయ్యేలా చెప్పానని చెప్పి అనుకుంటున్నాను. సో అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. దాంతోపాటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.